బట్టల షాపు వ్యాపారి నీతి కథ. ఒకరోజు ఆ షాప్కి ఒక వ్యక్తి వస్తాడు. అన్నా, మంచి షర్ట్లుంటే చూపివా? ఓ సరే తమ్ముడు, ఇప్పుడే చూపిస్తా. ఇదిగో ఇది చూడు తమ్ముడు, నిన్నే వచ్చింది లేటెస్ట్ మోడల్. ఇది కాదన్నా, మంచి కాస్ట్లీగా కొత్త మోడల్ చూపి. అయితే ఇది చూడు తమ్ముడు, కొత్త మోడల్, మా షాప్లోని కాస్ట్లీ షర్ట్ ఇది. అబ్బే, నీకాడంతా ఓల్డ్ స్టాక్ ఉంది, కొత్త మోడలే లేవు. అలా అని చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు. అరే ఏం చేయాలి, కొత్త మోడల్ చూపించినా పాత మోడల్ అంటున్నారు, ఇప్పుడు ఏం చేయాలి? అలా ఆలోచిస్తూ ఉంటే తనకు ఒక ఐడియా వస్తుంది. అన్నా, మంచి షర్ట్లు ఉంటే చూపి, లేటెస్ట్ మోడల్. ఇది చూడు తమ్ముడు, లేటెస్ట్ మోడల్. ఇదేంటన్నా, ఈ చొక్కాకి చేతులు లేవు. ఇవి కొత్త మోడల్ తమ్ముడు, నిన్నే స్టాక్ వచ్చాయి. ఇవి స్లీవ్లెస్ షర్ట్స్, నువ్వే ఫస్ట్ ఈ చొక్కాలు కొంటాం. ఓ అవునా అన్నా, అయితే ఒక 2 చొక్కాలు ఇచ్చాయి. బట్టల షాప్ కథ రెండో భాగం. మంచి శారీ చూపియరా? శారీయా మేడం, ఇది చూడండి లేటెస్ట్ మోడల్. మంచి లేటెస్ట్ మోడల్ కాస్ట్లీ శారీస్ చూపియండి. ఓకే మేడం, ఇది చూడండి చాలా కాస్ట్లీ చీర, మా షాప్లోనే ఇదే కాస్ట్లీ చీర అండ్ లేటెస్ట్ మోడల్. ఏంటి, ఇది కాస్ట్లీ శారీయా? ఇలాంటి చీప్ శారీస్ కాదు, లేటెస్ట్ మోడల్ చూపియండి. మీ కాడ ఓల్డ్ స్టాక్ అయినా కొత్త స్టాక్ ఉండదా? ఒరే, ఈవిడ ఏ శారీ చూపించినా ఓల్డ్ మోడల్ చీప్ శారీ అంటుంది. ఈ ఒక పని చేద్దాం. ఒక్క నిమిషం మేడం, మీ రేంజ్ తగ్గ శారీ తీసుకొస్తానాగండి. ఇది చూడండి మేడం, పాన్ శారీ, కొత్త మోడల్, లేటెస్ట్ ఫ్యాషన్ ఇదే, ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న శారీ ఇదే. ఏంటి, పాన్ శారీయా? ఈ పేరు ఎక్కడ వినలేదే. ఏంటి మేడం, ఈ పేరు ఎక్కడ వినలేదా? ఈ మధ్య రీల్స్లోను ఎక్కడ చూసినా ఈ శారీ గురించే చెప్తుంటే. ఈ శారీ ఏంటి, పాన్ వాసన వస్తున్నది? చెప్పానుగా మేడం, ఇది పాన్ శారీ అని. పాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ శారీ తయారు చేశారు, అందుకే ఈ శారీకి అలా స్మెల్ వస్తుంది, అదే దీని స్పెషల్. ఓ అవునా, అయితే 4 శారీస్ ఇచ్చేయండి. అరే మామిడి పండు, ఈ పిల్లిని బయటికి ఎలా పంపించాలి? ఈ పిల్లిని బయటికి పంపించకపోతే మమ్మీ మన ఇద్దరిని బయటికి పంపిస్తామంటుంది, ఇప్పుడు ఏం చేయాలి? అవునరా, ఈ పిల్లిని ఎలా బయటికి పంపించాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు, నువ్వే ఆలోచించు. ఒక పని చేద్దాం, చిక్కు రైలు ఆట ఉంది కదా, ఆ ఆట ఆడదాం. అప్పుడు ఈ పిల్లి కూడా మన వెనకాలే వస్తుంది. ఇప్పుడు అలా వెనకాలనే తీసుకొని పోయి అలా బయటికి పంపించేద్దాం. అబ్బా, ఈ ఐడియా చాలా బాగుందిరా, అలాగే చేద్దాం. చిక్కు రైలు వస్తుంది, దూరం దూరం జరగండి, ఆగినాక ఎక్కండి, జో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా. బాయ్ పిల్లి, ఇంకా వెళ్ళిపో. ఈ కథ మీకు నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంట్రా అలా కంగారు పడుతున్నావు? ఏమిటంటే ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలరా, ఈ బండి అమ్ముదామంటే ఎవరూ దొరకట్లేదు, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లా. ఓ, బండి అమ్ముదామనుకుంటున్నావా? ఎంతకు అమ్ముదామనుకుంటున్నావు? ఎంతకేముందిరా, కొనుక్కుండే వాళ్ళు దొరకాలే కానీ ₹1 అటో ఇటో అమ్మేసి ముందు డబ్బులు తీసుకోవాలి. అరే, ఈ బండి ఒక 50,000కి అమ్మితే ఓకేనా? 50,000కా? ఓకేరా, ప్లీజ్ రా, ఈ బండి అమ్మి పెట్టురా. నువ్వేం కంగారు పడగాకు, ఇప్పుడే ఈ బండి అమ్మేస్తా. ఆ బండి ఇచ్చేయండి. ఇంతకీ ఏం చేశావు? ఏం చేశానంటవా? ఈ బండి మీద కూపన్లు వేసా, కూపన్ వచ్చి 500, 100 కూపన్లు ఉన్నాయని పోస్ట్ పెట్టా, అందరూ కూపన్లు కొనేశారు. ఫైనల్గా ఇతనికి
ఆ కూపన్ తగిలింది. ఆ 500కే బండి ఇతనికి వచ్చింది. అర్థమైందా? 500కే ఇతనికి బండి అమ్మేస్తే నాకు 50,000 ఎలా వస్తుంది? కూపన్ వచ్చి 500, 100 కూపన్లు ఇంటూ 50,000, మనకి 50,000 లాభం. ఎలా ఉంది ట్రిక్? అదిరిపోలా?